బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి ఆనంద్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ నేతల ప్రెస్ మీట్. వైసీపీ కోడిగుడ్డు తెస్తే టీడీపీ గూగుల్ ను తీసుకొచ్చింది. యార్లగడ్డ వెంకట్రావు మీడియా సమావేశం. ఎన్నికల్లో పోటీ చేయట్లేదు ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి ఆనంద్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కుల వృత్తులంటే చాలా చిన్న చూపు చూస్తున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ బీఆర్ఎస్ తరఫుకి వెళ్ళి కేటీఆర్ గారు కానీ ఆయన అధికారంలో రాకముందేమో మొత్తము బీసీ జాతినే అవమానపరచుండు ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బీసీలు పాలనకే పనికిరారు, వాళ్ళు పాలించే శక్తి వాళ్ళకి లేదు, కాబట్టి అది మాకే ఉంది అనే ఒక సూచన చేసిండు. ఆయన ఆ విధంగా అవమానపరుచుకుంటూ కుల వృత్తులని బీసీలని అవమానపరుస్తుంటే ఈరోజు తెలంగాణ వస్తే మా తెలంగాణ ప్రజలని ఆంధ్ర ప్రజలు అన్ని విధాలుగా తొక్కుతున్నారు, మా యాస మా భాష మా సంస్కృతిని కించపరుస్తున్నారు అని బీఆర్ఎస్ పార్టీ నేత ఆనాడు మాట్లాడిన నేత కుమారుడు కేటీఆర్ గారు ఇవాళ ఒక ఆరగట్టిక కులాన్ని కించపరుచుకుంటూ దాన్ని ఆ పదాన్ని ఏ విధంగా అంటే అదో పనికిరాని అంటే ఈ తెలంగాణలో కుల వృత్తులు అనేది వాళ్ళు తరతరాలుగా వృత్తిని ఎంచుకొని చేసే పని. దానిని కూడా కేటీఆర్ గారు అది కూడా ఒక సభలో మాట్లాడుకుంటూ చెప్పడం శోచనీయం. కుల వృత్తులను అవమానపరచడం వీళ్ళకి హాబీగా మారింది. అందులో బీసీలు అంటే కూడా ఈ రెండు పార్టీలు పూర్తి బీసీ వ్యతిరేక పార్టీలు. చెప్పడానికి ఏవో చెప్తారు కానీ బీసీలు అంటే ఎలాంటి గౌరవం లేదు. ముందు నుంచి కూడా చాలా వరకు మీరు ఇప్పటి వరకు గమనించండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ ఈ 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏ రంగాలలో కూడా బీసీలకు ఎక్కడ కూడా మేలు చేసిన దాఖలు ఎక్కడ లేవు. అంటే 60% దాదాపు ఉన్న బీసీలు ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చి పదవులు అనుభవించుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ తరతరాలుగా బ్రతకడానికి అవకాశాలు ఏర్పరచుకొని ఏ బీసీల ఓట్లతోనైతే మీరు గెలిచి పైకి వచ్చిండ్రో పదవులు అనుభవించిండ్రో ఆ బీసీల కులాన్ని కుల వృత్తిని ఆ రోజు రేవంత్ రెడ్డితో సహా ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ కూడా అదే మాటలు మాట్లాడారు. అంటే ఏంది, బీసీలు అంటే మీకు చాలా చిన్న చూపు ఉంది. ఈ ప్రభుత్వానికి కూడా ఈ ప్రభుత్వము ఇన్ని మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతుంది. మేము బీసీల గురించి చాలా కష్టపడుతున్నాం, బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొస్తే వీళ్ళు అడ్డుకున్నారు వాళ్ళు అడ్డుకున్నారు అని. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. గారికి మెట్టుగూడ మాజీ కార్పొరేటర్, అదేవిధంగా కీర్తిలత గౌడ్ గారికి సీనియర్ నాయకురాలు, అదేవిధంగా పావని గౌడ్ గారికి సీనియర్ నాయకురాలు, అదేవిధంగా తుంగబాలు బీఆర్ఎస్పీ ఉపాధ్యక్షులు, మరి వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూనే అదేవిధంగా మానవతా విలువలు మరచి మహిళల మీద అదేవిధంగా చిన్న చిన్న పిల్లల మీద కూడా ఎఫ్ఐఆర్లు
నమోదు చేసే కార్యక్రమానికి తెరలేపిందనేది తెలంగాణ ప్రజలకు చెప్పడం కోసమే ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కొంతమంది కాంగ్రెస్ మంత్రులు దుశ్శాసనుడి కన్నా ఘోరంగా మరి పబ్లిక్ స్పేస్లో మాట్లాడుతున్నారు. దివంగత మాగంటి గోపీనాథ్ గారు ఈ హైదరాబాదు నగర ప్రజలకు ప్రత్యేకించి జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వారు చేసిన సేవలు ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోవడం లేదు. మరి అనారోగ్యంతో వారు అకస్మాత్తుగా మరణించడం ఈ రాష్ట్రానికే తీరని లోటు, ప్రత్యేకించి జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ కూడా ఒక తీరని లోటు. మరి ఒక వ్యక్తి అకస్మాత్తుగా చనిపోవడం అనేది ఆ ప్రాంత ప్రజలను, ముఖ్యంగా నాయకుడైతే ప్రాంత ప్రజలను పూర్తిగా దిగ్భ్రాంతికి గురి చేయడమే కాకుండా చాలా తీరని శోకానికి గురి చేస్తుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా చాలా బాధలో ఉంటారు. ఎందుకంటే సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి అనుబంధం ఉంటుంది. పిల్లలు వీళ్ళందరూ కలిసి ఒక కుటుంబంగా ఈ ప్రాంతానికి సేవ చేసినప్పుడు వాళ్ళు చాలా అంటే చాలా దిగ్భ్రాంతికి గురి కావడం, అదేవిధంగా శోక సముద్రంలో మునిగిపోవడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఇది మానవ సహజం. నిజంగా శోకం రానోడు మానవుడు కాడు. మరి ఈ పరిస్థితుల లోపల ఇలా మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం, దాని తర్వాత జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లు రావడం, తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవ కేసీఆర్ గారు మాగంటి సునీత గోపీనాథ్ గారిని జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేయడం. వైఎస్ఆర్సీపీ నేతల ప్రెస్ మీట్. అన్న అలాగే డాక్టర్ జగన్మోహన్ రావు గారు, మోదుగులుగా వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే మా సిటీ ప్రెసిడెంట్ నూర్ ఫాతిమా గారు, అలాగే శివన్న సుధీర్ రెడ్డి అన్న అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ మేము ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతుంది ఒకటే, ఏం చెప్తున్నారంటే ఫస్ట్ వచ్చినప్పుడు, అప్పుడు అంతకుముందు కూడాను ఎంపీ గారు వచ్చినప్పుడు ఆయన ఒకటి చెప్పారు, ఇది మెలీడియోసిస్ కారణంగా చనిపోతున్నారు, ఈ యొక్క వ్యాధి వస్తే ఒక 2-3 రోజుల కంటే ఎక్కువగా బతకరు, ఈ బ్యాక్టీరియా అనేది స్టాగ్నెంట్ వాటర్ వల్ల ఇక్కడ ఫామ్ అవుతుంది అన్న విషయం చెప్పారు. తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి వచ్చి ఏం చెప్పారంటే కాదు ఇది వాటర్ కంటామినేషన్ వల్ల జరిగిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే సదరు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ శాసనసభ్యులు ఆయన వచ్చి ఏమన్నారంటే కాదు ఇక్కడున్న వాళ్ళు మందు తాగడం వల్ల చనిపోతారని చెప్పేసి చెప్పారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి తురకపాలెం ప్రజలందరికీ కూడాను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అసలు మేము ఎందుకు చనిపోతాం, మా కారణం చెప్పండి అని అడిగితే 3 నెలలుగా కూడాను కూటమి ప్రభుత్వం ఎటువంటి జవాబు, వారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఇంతవరకు రాకపోగా కంట తుడిపి కోసం మొన్న ఒక 4 రోజుల క్రితం ఈ చనిపోయిన వాళ్ళకి కొంతమందిని వాళ్ళు ఎంచుకున్నటువంటి వాళ్ళ వ్యక్తుల వరకే, అందరికీ కూడా కాదు, ఇది మీరు అందరూ గమనించాల్సిన విషయం, వాళ్ళు ఎంచుకున్నటువంటి వారి వ్యక్తుల వరకే ఒక 5 లక్షల రూపాయలు కంటి తుడుపు వేయడం జరిగింది. అంటే ఈ యొక్క మీడియా ముఖంగా మీ అందరిని ఇదే అడగదలుచుకున్నాము. అంటే ఒక ప్రాణం విలువ, ఒక దళితుల యొక్క ప్రాణం విలువ, ఒక మైనార్టీ యొక్క ప్రాణం విలువ, ఒక బీసీల యొక్క ప్రాణం విలువ 5 లక్షల రూపాయలు మాత్రమేనా? అంటే మీరు 5 లక్షలు ఇచ్చి తప్పించుకుందాం అనుకుంటున్నారా? అసలు 5 లక్షలతో మళ్ళీ ప్రాణం తెస్తారా? ఇక్కడ మేము అడుగుతుంది ఏంటయ్యా అంటే అసలు మాకు వరుస మరణాలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ మరణాలు గల కారణం ఏంటని అడుగుతున్నాం. ఇది మీరు చెప్పుకోకుండా 3 నెలలుగా కాలం దాటేస్తూ విషయాన్ని మీ ధృవీకరించుకోకుండా ఏది కూడా దీనివల్ల మెలిడియోసిస్ చచ్చిపోతున్నారా, లేదనుకుంటే మీరు తయారు చేసినట్టు నకిలీ మందు వల్ల చనిపోతున్నారా, వాటర్ కంటామినేషన్ వల్ల చనిపోతున్నారా అనేది మాకు ధృవీకరించి చెప్పండి. మీరు అవి చెప్పుకోకుండా 5 లక్షలు కామ్గా ఇచ్చేసి వెళ్ళిపోతే మరి ఇప్పుడు కూడాను మొన్న ఇచ్చారు, 4 రోజుల క్రితం మీరు డబ్బులు ఇచ్చారు, సరే ఇచ్చిన తర్వాత కూడాను మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నుంచి కూడాను మళ్ళీ కొన్ని టీంలు వచ్చి ఎందుకు మళ్ళీ ఈ యొక్క టెస్టులు ఎందుకు చేస్తున్నారు, ఈ టెస్టులు చేయడానికి గల కారణం ఏంటి అంటే ఇప్పటి వరకు మీరు కూడాను దీన్ని ప్రాపర్గా డయాగ్నోస్ చేసి దీని తాలూకా రిపోర్ట్స్ ఏది కూడా ప్రాపర్గా మీరు ఇవ్వాల. అంటే ఒక 3 నెలలుగా ఇంతమంది ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు ఇంతమంది చనిపోతున్నా కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని లెక్క పెట్టే యోచనలో లేనే లేదు. ఏదో చనిపోతారులే, దళితులే కదా, ఓట్లు ఏముందిలే అన్న దాంతో వాళ్ళు తాగి చనిపోయారు అని చెప్పేసి ఏదో ఒక దానిలో దీన్ని తప్పు దోవ పట్టిస్తున్నారు. ఈరోజు ఈ యొక్క టీం ద్వారా మేము గ్రహించింది ఏంటంటే మా యొక్క డాక్టర్స్ టీం అందరూ చెప్తున్నది ఏంటంటే మేము దీనిలో అనాలిసిస్ చేసిన తర్వాత
ముఖ్యంగా చాలామంది హెల్త్ ఇష్యూస్తో చనిపోయే వాళ్ళందరికీ కూడాను మెలిడియోసిస్ అనేటువంటి ఒక వ్యాధి వల్ల దాని తాలూకా బ్యాక్టీరియా వల్ల చనిపోవడం జరిగింది. దీని తాలూకా వ్యాధి తాలూకా గుణాలు ఎలా ఉంటాయంటే కొంతమందికి జ్వరం వస్తుంది, కొంతమందికి గడ్డలు వస్తాయి, అలాగే ఫీవర్ ద్వారా కొంతమంది లంగ్స్ దెబ్బతింటాయి, ఇలాగ మల్టిపుల్ ఆర్గన్స్ కూడా దెబ్బతిన ఉంటాయి. వైసీపీ కోడిగుడ్డు తెస్తే టీడీపీ గూగుల్ను తీసుకొచ్చింది. యార్లగడ్డ వెంకట్రావు మీడియా సమావేశం. మీడియా మిత్రులు నమస్కారం. గడచిన 3 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ ముందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విజ్ఞతతో వాళ్ళు మాట్లాడింది వాళ్ళు చూసుకుని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. నిన్న హిస్టారికల్ డే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో $15 బిలియన్ గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ని వైజాగ్లో వస్తానికి ఒప్పందం చేసుకుంటే ఈ రాష్ట్ర బడ్జెటే 3,22,000 కోట్లు అయితే సంవత్సరానికి దాదాపు 25,000 కోట్లు ప్రతి సంవత్సరం లెక్కేసిన 5 సంవత్సరాల్లో 1,32,000 కోట్లు $15 బిలియన్ గూగుల్ సంస్థ పెడతానికి వస్తే అసలు మీరు ఎందుకు విమర్శిస్తున్నారు, మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా అని సూటిగా సుస్పష్టంగా అడగదలుచుకున్నా. ఇండియాలో ఉన్న రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ కూడా రాష్ట్రంగా భావిస్తే 29 రాష్ట్రాలు ఉంటే ఈ గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ అనేది ఆంధ్రాకి వెళ్ళింది ఏంట్రా బాబు అని బాధపడుతున్నారు మిగతా రాష్ట్రాలు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందని మాత్రం వైసీపీ వాళ్ళు ఏడవటం చాలా బాధాకరం. అలాగే మీ విలేకరులకైనా నాకైనా ఆ వైసీపీ నాయకులైనా మనకి ఏదైనా తెలవకపోతే గూగుల్ చేస్తాం. గూగుల్ దగ్గర సెర్చ్ చేస్తే గూగుల్ నుంచి డేటా తీసుకుంటాం. అట్లాంటి గూగుల్ కంపెనీ వస్తే ఏదో ఊరు పేరు లేని కంపెనీ వచ్చినట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు? $15 బిలియన్ పెట్టుబడి దేశంలో మొట్టమొదటిసారిగా వచ్చింది. మీరు రాష్ట్ర ప్రయోజనాలను ఆకాంక్షిస్తే రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తుంటే మీ కోపం లోకేష్ బాబు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాడు, దాన్ని ఎలా అడ్డుకోవాలని మీ దుష్ట ప్రయత్నం తప్ప 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే మీకు మనుగడ ఉండదేమో అనుమానంతో మీరు ఇలా మాట్లాడటం భావ్యం కాదు. ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో $15 బిలియన్ పెట్టుబడి వచ్చినప్పుడు మీరు అన్నీ మూసుకొని వెల్కమ్ టు ఏపీ గూగుల్ అని మీరు కూడా బోర్డు చూపిస్తే ప్రజలు హర్షించేవాళ్ళు. అలాగే దానికి బదులు ఈ కాగ్గోలు చేస్తున్నారు. అభివృద్ధిని కోరుకోవటం లేదా, లేక కడప మాజీ ఎంపీ గారి కేసులో గూగుల్ టేక్అవుట్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారని గూగుల్ మీద మీకేమన్నా కోపం ఉందో నాకైతే అర్థం కాని పరిస్థితి. ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలనం ప్రకటించేశారు. నవంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. అయితే ఆర్జేడీ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ముఖ్యంగా తేజస్వి కంచుకోట అయిన రాగ్పూర్ నియోజకవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. నేను పోటీ చేయను, ఇది పార్టీ తీసుకునే నిర్ణయం. పార్టీ విస్తృత ప్రయోజనాల కోసం నేను ప్రస్తుతం చేస్తున్న సంస్థాగత పనులను కొనసాగిస్తాను అని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. తేజస్వి యాదవ్ పై రాగ్పూర్ నుంచి పీకే పోటీ చేస్తారంటూ వస్తున్న ఊహాగానాలకు ఈ ప్రకటన తెరపడింది. అయితే ఎన్నికల బరిలో లేకపోయినా తన పోరాటం తేజస్విపైనే అని పీకే పరోక్షంగా చాటారు. అక్టోబర్ 11న తేజస్వి యాదవ్ సొంత నియోజకవర్గమైన రాగ్పూర్లోనే ఆయన తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమేథీలో రాహుల్ గాంధీని ఎలా ఓడించారో రాగ్పూర్లో తేజస్వి యాదవ్ ని కూడా అంతకంటే గట్టిగా ఓడిస్తామని శపథం చేశారు. పాట్నాకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నియోజకవర్గంలో పర్యటించిన పీకేకు స్థానిక మద్దతుదారులు డప్పు వాయిదాలతో ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలతో మమేకమై ప్రశాంత్ కిషోర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సరైన రోడ్లు, పాఠశాలలు, కనీస సౌకర్యాలు లేవని ప్రజలు ఫిర్యాదు చేయడంతో ఆయన స్థానిక ఎమ్మెల్యే పనితీరును తీవ్రంగా విమర్శించారు. కేవలం కులాన్ని చూసి తప్పుడు వ్యక్తికి ఓటు వేస్తున్నారని, మీ ఎమ్మెల్యే 2 సార్లు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, ఎప్పుడైనా మీ సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లగలిగారా అని గ్రామస్తులను, ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి ప్రశ్నించారు. చాలా మంది తేజస్వి యాదవ్ ను కలవడం కూడా సాధ్యం కాదని చెప్పడం గమనార్హం. ఈసారి తేజస్వి మరో స్థానం నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుందని కూడా పీకే పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీరాజ్ చట్టం 21(3)ను ఎత్తివేసి ముగ్గురు పిల్లలు ఉన్న వారికి కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ నాయకులు అన్నారు. ఈ మేరకు యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఆత్మగౌరవ వేదిక నాయకులు మాట్లాడుతూ మంత్రి మండలి సమావేశంలో ఈ విషయంపై చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించే దిశగా నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. చంద్రబాబు ఈ నిబంధనను ఎత్తివేసి ఎన్నికలకు వెళ్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా ఇదే తరహాలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్. అలాగే ఈ నెల 18వ తేదీన బీసీ రిజర్వేషన్ సాధనకై బీసీ సంఘాలు ఇచ్చిన తెలంగాణ బంద్కు తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో హాట్ టాపిక్ గా నడుస్తున్న చర్చ స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే పంచాయతీరాజ్ చట్టం 21(3) ఏదైతే ఉందో దాన్ని సవరించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఇవాళ భావిస్తా ఉన్నారు. ఈ 21(3) చట్టం ఏం చెప్తుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు 2 కంటే ఎక్కువ మంది పిల్లలున్న వాళ్లకు అనర్హులుగా చేస్తా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో వెంబడే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మంత్రిమండలి రేపు జరగబోయే మంత్రిమండలి సమావేశంలో చర్చించి వెంటనే ఈ నిబంధనను ఎత్తేసి ఎంతమంది పిల్లలున్నా కూడా వాళ్ళకు అందరికీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని వాళ్ళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ అన్ని సంఘాల విద్యార్థి నాయకుల మందరం కూడా ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి చేయాలని ఎన్నికల్లో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఏదైతే పంచాయతీరాజ్ చట్టంలో నిబంధన ఇద్దరు పిల్లల నిబంధన ఏదైతే ఉందో అది అతి త్వరలోనే ఎత్తేసి అందరికీ అవకాశం కల్పించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో దీనిపైన చర్చ జరగాలని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము కూడా రిప్రజెంటేషన్ ఇస్తాము. ఈరోజు లంబాడి ఆత్మగౌరవ వేదిక తరపున ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ కుల సంఘాల నాయకులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని సంఘాల తరపున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయా పార్టీలో అందరికీ అవకాశం వస్తుంది, అందరికీ అవకాశం రావాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు ఏదైతే 42% టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రిటైర్మెంట్ గత కొంతకాలంగా జరుగుతున్న ఊహాగానాలకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెరదించారు. ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ వీరిద్దరికీ చివరిది కావచ్చంటూ వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవాల్సింది ఆటగాలేనని, దానిపై ఇతరులు మాట్లాడడం సరికాదని స్పష్టం చేశారు. వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ గెలిచిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్ కి రోహిత్, కోహ్లీ జట్టులు ఉండటం మాకు ఎంతో ప్రయోజనకరం. వారిద్దరూ గొప్ప బ్యాటర్లు. వారి అనుభవం ఆస్ట్రేలియాను ఓడించడంలో మాకు ఖచ్చితంగా సహాయపడుతుంది. ఇదే వారి చివరి సిరీస్ అని వస్తున్న వార్తలో నిజం లేదు. ఆటగాళ్లు ఎప్పుడు రిటైర్ అవ్వాలనేది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయం. ఇది వారి చివరి సిరీస్ అనడం పూర్తిగా తప్పు అని ఆయన తెలిపారు. 2027 ప్రపంచ కప్ నాటికి రోహిత్ కు 40, కోహ్లీకి 39 ఏళ్లు వస్తాయి. మరోవైపు గిల్ కెప్టెన్ గా రాణించడం, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లు సత్తా చాటుతుండటంతో సీనియర్ల భవిష్యత్తుపై చర్చ మొదలైంది. ప్రస్తుతం రోహిత్, కోహ్లీ టెస్టులు, T20 నుంచి వైదొలి కేవలం వన్డే ఫార్మాట్ కు మాత్రమే పరిమితమైన విషయం తెలిసింది. ఇదే సమయంలో వెస్టిండీస్ పై సిరీస్ గెలిచిన శుభన్ గిల్ నేతృత్వంలోని జట్టును రాజీవ్ శుక్లా అభినందించారు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఈ విజయం చాలా ముఖ్యం. ఆస్ట్రేలియాలో పోటీ ఎప్పుడు తీవ్రంగా ఉంటుంది. ఈ విజయం మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆస్ట్రేలియాలోనూ మనం తప్పకుండా గెలుస్తామన్న నమ్మకం నాకుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. బీసీలకు రిజర్వేషన్ పెంచాలని దశాబ్దాలుగా బీసీలు పోరాటం చేయడం మూలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు పెంచుతూ జీవో నెంబర్ 9ని విడుదల చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు భీమనాథుని సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. బీసీల భవిష్యత్తు కోసం, మన జాతి ఆత్మగౌరవం కోసం హైకోర్టు తీర్పును నిరసిస్తూ, అలాగే బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలనే ప్రధాన డిమాండ్తో బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 18వ తేదీన తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ రేపటి మన బిడ్డల భవిష్యత్తు కోసమని రాజకీయ పార్టీల బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు భీమనాథుని సత్యనారాయణ ఈ సందర్భంగా కోరారు. బీసీలకు చాలా అన్యాయం జరుగుతున్నది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు రిజర్వేషన్లు 42% స్థానిక సంస్థలలో మన ఎన్నికలకు పోయేందుకు సిద్ధమైన తరుణంలో రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో కొందరు మన అగ్రవర్ణాల వారు హైకోర్టుకు పోయి మన స్టే తేవడం జరిగింది. ఎలక్షన్లు బీసీ రిజర్వేషన్లను నిలుపుదల చేసేందుకు. కావున మన తెలంగాణ రాష్ట్రంలోని మన బీసీ సోదరులందరూ కలిసి దీనికి వ్యతిరేకంగా, ఎందుకంటే
బీసీలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో మరియు మున్సిపల్ మరి గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జడ్పీటీసీలలో రిజర్వేషన్ అమలుపరుస్తున్న తరుణంలో వారు కోర్టుకు పోయి స్టే తేవడం వల్ల ఇవాళ ఎలక్షన్లకు ఇబ్బంది అయినాయి. మరియు దీనికి మాకు బీసీల కాడ నోటికాడు బుక్కను ఎత్తగొట్టినట్టు చేసిన ఆ రెడ్డి ఈ జాగృతి వారు వెంటనే దాన్ని రిటర్న్ తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ మేము 18వ తారీఖు ఈ నెల 18వ తారీఖు మన బంధు పిలుపు ఇచ్చినాం కనుక బీసీలు మరియు అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణ వ్యాప్తంగా బంధు పిలిపించిన భాగంగా ఇవాళ సిపిఐ మరియు బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర రోకం మరియు ఇవన్నీ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరియు బీసీ సోదరులు అన్ని రాజకీయ పార్టీలు ఈ బీసీలకు రిజర్వేషన్లు అమలుపరచాలని కోరుతూ ఇస్తున్న ఈ బంద్కు సంపూర్ణ మద్దతు తెలియజేసి మీరు తెలంగాణ ప్రజలందరూ, ఎందుకంటే బీసీలు జనాభాలో అధిక భాగం ఉన్నారు. వీరికి చేద్దామంటే పని ఉండలేవు. చేతివృత్తుల వారు కులవృత్తుల వారు దాదాపు ఒక 120 బీసీ కులాలు ఉన్నారు. వీరు ఎలాంటి పనులు ఉండలేవు కనుక వీరికి రాజకీయంగా మున్సిపాల్లో సర్పంచ్లు ఎంపీటీసీలకు ఇటువంటి పదవులు కూడా ఇస్తే బద్దలడం ఇది భావ్యం కాదు. ఎందుకంటే అగ్రవర్ణాలకు కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి ఆనంద్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ నేతల ప్రెస్ మీట్. వైసీపీ కోడిగుడ్డు తెస్తే టీడీపీ గూగుల్ ను తీసుకొచ్చింది. యార్లగడ్డ వెంకట్రావు మీడియా సమావేశం. ఎన్నికల్లో పోటీ చేయట్లేదు ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.